మరో 3 నెలల్లో ఆరోగ్యం అంతా బాగు చేసుకొని గుడివాడలో అడుగు పెట్టబోతున్న కొడాలి నాని దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసురుతున్న పేర్ని నాని. సవాల్ విసరాల్సింది కొడాలి నాని అయితే అనక మధ్యలో పేర్ని నాని ఎందుకు విసురుతున్నాడు అనుకోవచ్చు అంటారు ఈ సవాలు. వాడి చేతకాక వాడి చేత కదని అందరికీ తెలుసు. చేత అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడతాడు, ఇతను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? 3 నెలల తర్వాత ఆరోగ్యంగా బాగుంటే అతనే మాట్లాడొచ్చుగా, ఆ దమ్ము ధైర్యం అతనికే ఉండొచ్చుగా. ఆ దమ్ము ధైర్యం లేదనేగా నువ్వు మాట్లాడేది కొడాలి నాని గురించి, పేరు నాని. అది అన్నీ ఎలా ఉంటుందంటే, మంచికి చెడుకి తెలియని వాళ్ళు మీరు. మంచి తెలుసుకుంటే ఎప్పుడైనా మీరు బాగుపడతారు. మంచి తెలుసుకోండి, ముందు మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో ప్రజలు మీకోసం ఎదురు చూస్తారు. మీరేం చేస్తున్నారు? రపా రపా అంటున్నారు, కానీ పర్రా పారా అనేది మేము తలుచుకుంటే మిమ్మల్ని మరవరాలు ఉంటాయి చూసా, మరవరాలు నలిపినట్టు నలిపించచ్చు. మీరేమనుకుంటున్నారంటే ఏ కాడికి పర్రా పరాలోనే ఉండరు నాయన. మీరు మంచిని ఆలోచించండి, మంచిని బతికించుకోండి. మీరు మళ్ళీ మా ప్రజల్లోకి రండి, మంచి స్పందన పెంచుకోండి. చెడు స్పందన ఏందిరా? మీ బతుకులు చెడ, మీది కూడా ఒక బతుకేనా? మంచి ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ప్రజలు అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. మనం కోరుకోవాల్సింది అది, రపరపలు కాదు. మనం కోరుకోవాల్సింది మంచి. మంచి చెడుకు తెలియని వాళ్ళు మీరు. మంచి తెలుసుకోండి, మీరు మారండి. మేము మాట్లాడి మంచి మాటలు అంటున్నారు కదా, అదే రపారా అంటే ఒకరికొకరు చంపుకోవటం, అది మంచి ఆలోచనలా? మీరు ఎప్పుడైనా నలుగురికి మంచి చేసి నలుగురికి ఉపయోగపడి వాళ్ళని మెప్పొంది మీరు ప్రజల్లోకి రావాలరా నాయన. అప్పుడు ప్రజలు మేము స్వాగతిస్తారు. ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు? ఆయన మంచి చేస్తున్నాడు, ప్రజల కోసం తపన పడుతున్నాడు. ఇవాళ ఆయన 74 ఏళ్ల వయసులో కూడా ఆయన తపన ఎలా ఉందంటే, ఒక యువకుల్లాగా పనిచేస్తున్నాడంటే అతనికి మీకు ఎంత వ్యత్యాసం ఉందో మీరే ఒకసారి పోల్చుకోండి. ఆ ఈడోలు చూడండి, మీ ఈడోలు చూసుకోండి. మీ ఈడోలు నిన్న పేరు నాని అంటున్నాడు, 75 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకెంతకాలం బతుకుతాడు చంద్రబాబు నాయుడు అంటూ మేము చూస్తాం చంద్రబాబు నాయుడు సంగతి అంటున్నాడు కదా. మరి పేరు నాని, పేరు నాని ఆయనతో పాటు నడవరా, ఆయనతో పాటు మాట్లాడరా, ఆయనతో పాటు నువ్వు ఒక 100 అడుగులు వేసి చూస్తే నీకు దాని విలువ తెలుస్తుంది. ఏంది పేరు నాని నడిచేది? ఆయన 1 గంట ప్రయాణం చేస్తే వీళ్ళు 1 అరగంట ప్రయాణం చేసి రొప్పును పడతారు వీళ్ళు. ఆయనకి సామర్థ్యం ఏంటంటే 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన శక్తి భగవంతుడు ఇచ్చిన వరం అండి ఆయనకి. మీకు ఎంత ఉన్నా కానీ ఒక్కోడికి 20 ఏళ్ళకి కుంగిపోతాడు, ఆయనకు 100 ఏళ్ళైనా కొంగడరా నాయన. ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం, ఆ వరాన్ని ఆయనకి 100 ఏళ్ళైనా కానీ ఒక యువకుడిలాగానే ఉంటాడు రా నాయన. వాడు పోతాడు కానీ పేరు నాని చంద్రబాబు నాయుడు గారు సస్యసేవలంగా ఉంటాడు. 100 ఏళ్ళు ఆయన ఆనందంగానే జీవిస్తాడు. ఆయన ఎప్పుడు మంచి కోరుకున్నాడు కాబట్టి ప్రజలు మంచి కోరుకునేవాడు ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఆయుష్గా ఎక్కువ కాలం ఉంటుంది. వాడికి చెడు కోరుకునేవాడికి చెడు రక్తం ఉంటుంది, ఆరోగ్యం తొందరగా నాశనం అయిపోద్ది మీకు. ఎందుకంటే మీ పేరు నాని మీరు చెడు కోరుకుంటున్నారు, మీ ఆరోగ్యం తొందరగా నాశనం అవుతుంది. ఆయన ఎప్పుడు మంచి కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు 74 ఏళ్ల వయసు వచ్చినా ఇవాళ 18 గంటలు పని చేస్తూనే ఉన్నాడు. ఎన్ని దేశాలు వెళ్తున్నాడు, ఎన్ని రాష్ట్రాలు వెళ్తున్నాడు, ఎంతమందితో పని చేస్తున్నాడు, ఎన్ని గంటలతో మీటింగ్ పెడతాడు చూడండి రా నాయన. మీరు ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లు ఎప్పుడైనా పెట్టగలిగారా? ఆయన మీటింగ్లు చూడు ఒకసారి చూడండి రా. ఆయనకి మీకు వ్యత్యాసం ఒకసారి మీ వీడియోలు వేసుకొని చూడండి రా ఆయన. అప్పుడు మీకు జ్ఞానోదయం అయింది. అప్పుడు జ్ఞానోదయం అయితే ప్రజలు కొద్దిగానే మీకు మంచి, అరే వీళ్ళకి కూడా కొద్దిగా ఒక ఓటు వేద్దామని అనుకుంటారు. మీరు చేసే రప్పకి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి వాళ్ళు మనకు కావాలా, ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా, ఇట్లాంటి వాళ్ళు మనకు ఉంటే మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేసుకుందామా అని అనుకుంటున్నారు రా బాబా. నేను కొన్ని లక్షల మందితో తిరుగుతాను. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక అసలు పేరు నాని అంటుంది ఏంటంటే గనక, కొడాలి నాని వస్తాడు, దమ్ముంటే రోడ్డు మీద తిప్పండి చూస్తాం ఎవడొస్తాడో రండి, నేనుండ పేరున కొడాలి నానికి అండగా అంటున్నాడు. నిన్న మా యువజన నాయకుడు కోడితే పళ్ళు రాలిపోయినాయి ఒక్కొక్కడికి. అక్కడ కొడాలని ఏరియాలోకి వెళ్తే నిన్న వాళ్ళు యువత, మన యువత, తెలుగు యువత తిరగబడి కొడితే ఎక్కడున్నారో తెలియదు. మనోళ్ళు ఎప్పుడు చేసుకోరు, ఎందుకంటే అతికి మించినప్పుడు తప్పదు. ఏంటంటే మీరు ఎప్పుడైనా అతి ఎక్కువ చేసినప్పుడు ఒక చేయి చేసుకోవాలి, తప్పదు, లేకపోతే మీరు ఆగరు. నిన్న మన యువ నాయకుడు, మన యువజన నాయకుడు ఒక దెబ్బ వేసాడు, పారిపోయారా మీరు. మేము దాడి చేయడం ఇదేనా మీ సంస్కారం అంటున్నారు కదా. మేము సంస్కారం కోసం చేసామరా. మేము ఎందుకు చేసామంటే మీరు చేసే పనులకి అక్కడ ఒక దెబ్బ పడాల్సి వచ్చింది, అప్పుడు మీరు పోయారు, లేకపోతే మీరు పోరు. పోలీసులు ఆపారు కూడా. పోలీసులు ఆపినా కానీ వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు ఎన్న చూస్తే రోతగా ఉండే.
మీరు ఎప్పుడైనా అట్ట కాదురా చేయాల్సింది, సలహాలు తీసుకోండి. మీకు తెలియపోతే మంచోళ్ళ దగ్గరికి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు ఐఏఎస్ ఎంతోమంది ఉన్నారు, ఆయన దగ్గరికి వాళ్ళు తీసుకొని మీరు పని చేసుకోండి రా. మేము ఓటేస్తాంరా, మేము మాకెవరైతే ఉందిరా, మాకు రాష్ట్రం అభివృద్ధి చేయటం కావాలి కానీ రాష్ట్రం నాశనం చేసేవాళ్ళు మాకు వద్దురా. రాష్ట్రం అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటే నీకని మాకు నీకు నాకు మా కక్షలు ఉన్నాయా? మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఆస్తులు తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవురా బాబా. మీరు మేము అందరూ కలిసిమెలిసి పనిచేస్తే రాష్ట్రం దేశం అన్ని అభివృద్ధి చెందుతాయి. మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. నలుగురు కూర్చొని నవ్వుకుందాం రా. నలుగురు చేతుల్లో డబ్బులుంటే నవ్వుకుంటాం, నలుగురు చేతుల్లో యుద్ధాలుంటే తగాదాలుంటే వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ వాడు రేపై దొరికితేనే భయంతో చచ్చిపోతాడు రా. అలాంటిది అవసరమా? మన తల్లిదండ్రులు కనదు మేము దీనికోసమేనా? మమ్మల్ని చంపుకోవటం కోసం కనబోతే ఏమైంది? చంపుకునే కాడికి మనం ఎందుకరా కనటం పెనటం ఎన్ని చేసుకోవటం? నైట్ కొయ్యాలా, నైట్ పర్రా కొయ్యాలా? ఏం భాషరా మీ అయ్యా? మనకు నేర్చుకోవాల్సిందంటే పక్కనోడు వెళ్తుంటే ఏదైనా కింద పడితే లేపాలి, పక్కనోడికి ఏదైనా ఇబ్బంది జరిగితే మనకు 10 రూపాయలు ఇటు నేర్చుకోవాలి, పక్కనోడికి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడికి సహాయం చేస్తే 100 రూపాయలు సహాయం చేసినాడు వాడు గొప్పోడురా. అది మీకు నేర్చుకుంటే ఆ ఇలువలు తెలుస్తుంది. ఆ ఇలువ ఏంటంటే మంచి చెడుకి ఇలువ అది. మంచి ఎప్పుడైతే చేస్తాడో ప్రజల స్పందన ఉంటుంది. మీరు ఒక్క ఛాన్స్ అని అంటారా మీ జగన్మోహన్ రెడ్డి? ఒక్క ఛాన్స్ అయిపోయింది. మీరు ఇంకా మారట్లా. మీ జగన్మోహన్ రెడ్డిని మార్చండి, మీరు మారండి. మీరు మారితే నేను ఓటేస్తారా? మేము చంద్రబాబు నాయుడుకి అయినా మీరు మంచి చేయండి, చెప్పిడిసి కొట్టండి. మీరు లేకపోతే నేనేంటో తెలుసా, చంద్రబాబు నాయుడు అంటే నా ప్రాణం అభివృద్ధి చేస్తాడు, మీరు వాళ్ళకంటే అభివృద్ధి చేయండి. మంచెత్త నేను ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి నీ చెప్పు తీసుకుని నన్ను కొట్టండి రా. అభివృద్ధి చేయడంలో మేమే మందలు ఉండవు, చంద్రబాబు నాయుడు దోచుకోవడంలో మందలు ఉన్నాడు అనే మాట అంటున్నారు కదా. ఎవరు దోచుకున్నారో ఎవరు దోచుకోలేదో ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, మీరు రపా ఇచ్చారు. ఒక ఎస్సీ డాక్టర్ గారిని మాస్క్ అడిగినందుకు చంపారురా మీరు. ఇక్కడ ఫిక్స్ అయిపోయిందిరా మెదడులో. అరే ఆయన మాస్క్ అడిగింది ఏంది? కరోనా టైంలో ఆయన మాస్క్ అడిగితే చంపాడురా, పిచ్చోడిని చేసి చంపాడురా. మహానుభావుడు ఆయన. ఏమంది నేను సేవ చేస్తానన్నాడు కానీ నేను మా ప్రాణాలు తీస్తానని అనలేదురా. అట్లాంటి ఆయన చంపాడురా మీరు. నా మనసులో చికాకేసింది. 53 రోజులు చంద్రబాబు గారిని ఏ తప్పు చేయని నాయకుడిని 53 రోజులు జైల్లో పెడితే నేను మానసికంగా ఇంట్లో కుంగిపోయి రోజు కన్నింటిని పరిమితమయ్యాను రా. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదురా. ఎవరినైనా పిల్లలు బాగుపడమన్నాడు రా. అందరూ బాగు చేయలేరు రా. ఒక్కడు అందరిని బాగు చేయలేడు. రామకృష్ణారెడ్డి ఏదో పేర్లు రాసుకుంటాం, ఒక్కొక్కళ్ళు అందరికి లెక్కలు తేలుతాం, పోలీసుల మీద కూడా కేసులు పెట్టేస్తాం, మేము రౌడీ షీట్లు పెట్టేస్తాం అంటున్నాడు గారు. ఇంక ఇలా బతుకులు అయిపోయినాయి కాబట్టి ఏయో మాటలు మాట్లాడాలి. మీ బతుకులు అయిపోతున్నాయి. మీరే మీ మీదే కేసులు పెడితే మీరు ఇంట్లోనే మామూలుగా మసాలా దినుసులు ఉంటాయి గుతాయి, దాన్ని ఒక్కొక్కటి రోట్లు వేసి గుద్దితే ఎట్టుంటాయో అలా ఉంటారా నాయన. ఇప్పుడు చింతకాయ పచ్చడి చింతకాయలు ఉంటాయి చూసావా, చింతకాయలు తీసి రోట్లు వేసి ఇది చేస్తారు. మీరు ఇంకా ఎందుకురా నాయన? ప్రజలే మిమ్మల్ని ఆ చింతకాయ పచ్చడి చేస్తారా నాయన? వాళ్ళు అవసరం లేదురా బాబా. మీరు మాట్లాడవాకంటారా. మా పిల్లల యువత నాశనం చేయొద్దురా. మా యువతను అలాంటి మాటలని మా భవిష్యత్తులు బాగు చేయదు, మా బిడ్డల భవిష్యత్తు బాగు చేయట్రా. మీరు మంచి మాటలు మాట్లాడండి రా బాబా. మా బిడ్డల భవిష్యత్తు కోసం మీరు మంచి మాటలు 4 నేర్చుకోండి. మా జీవితాలు బాగుపడతాయి, మా బిడ్డల జీవితాలు బాగుపడతాయి. రోడ్డు మీద ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా ఉంటారు. మీరు ఎప్పుడైతే కోపాలు పెంచుతారో చిన్నదానికి కూడా వాళ్ళు కోపాలు పెంచుకుంటున్నారు రా నాయన. మీ చేతులెత్తి దండం పెడుతున్నా. మా రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయొద్దురా బాబా. మీ కోటి దండాలు.